Hi students, today we are discussing about the Ekalavya pre-reading activity unit 1. Look at the picture and answer the question given below. And the first question is, who do you think is the man under the tree? What is he doing? అంటే చెట్టు కింద కూర్చున్న మనిషి ఎవరు, అతను ఏం చేస్తున్నాడు? He is a guru. Guru means teacher. అంటే ఒక ఉపాధ్యాయుడు. టీచింగ్ ఈజ్ స్టూడెంట్స్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ స్కూల్ అండ్ ద స్కూల్ యూ సీ ఇన్ ద పిక్చర్? అంటే మీరు ఇక్కడ చూస్తున్న స్కూల్కి మీ స్కూల్కి ఏంటి తేడా అని అడుగుతున్నారు. హియర్ దెర్ ఈజ్ నో చైర్స్, దెర్ ఈజ్ నో బ్లాక్ బోర్డ్, దెర్ ఈజ్ నో కాంపౌండ్ వాల్. They are learning under the tree. There is no books. They are writing on the talapatras. We can assume that in olden days they used to write on talapatras. Okay. There is no school buildings. There is no blackboard in olden days. Now we have all the blackboards and chairs, tables, computers we have, and digital classes are available for us. పాత రోజులలో మనకు చాక్ పీసులు కానీ, బ్లాక్ బోర్డ్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ అవైలబుల్గా ఉండకుండే. కానీ ఇప్పుడు మన స్కూళ్ళల్లో అయితే చూసుకుంటే కనుక బ్లాక్ బోర్డు, కంప్యూటర్స్ అండ్ డిజిటల్ క్లాసెస్ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అప్పుడు అందరికీ చదువుకునే అవకాశం కూడా ఉండకుండే, కొందరికి మాత్రమే ఉంటుండే. అంటే లైక్ రాజపుత్రులకి, రాజపుత్రికలకి మాత్రమే, కొంతమంది బీద వాళ్ళకి చదువుకునే అవకాశం కూడా ఉండకుండే. సో యు ఆల్ ఆర్ లక్కీ. Today we have chance to learn many things and develop in your future. Okay. Next, listen to your teacher as she reads an introduction and answer the question given below. Let us read the passage and answer the question below. See here the passage. Let us read it. Children, do you want to know how schools in olden days were? I will tell you how they were. Those schools were called Gurukulas. The teacher was Guru or Acharya. The student were Shishyas. Do you want to know what subject they learnt there? Students learn languages, mathematics, history, geography, and arts like fighting, wrestling, and shooting arrows. Long ago, there was a guru named Dronacharya. He was a royal teacher. He taught only princes. He was the guru of the Pandavas and Kauravas. The Pandavas were 5, namely Dharmaraja, Bhima, Arjuna, Nakula and Sahadeva. Kauravas were 100. Duryodhana, Dushasana and so on. Among the Shishyas, Arjuna was the Dronacharya favorite student. Do you know why Arjuna always worked hard? He obeyed his guru and was excellent at shooting. Okay children, now we read passage. Now let us see the meaning of this passage. Children, do you want to know how schools in olden days were? అంటే పాత రోజులలో స్కూల్స్ ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఐ విల్ టెల్ యూ హౌ దే వర్. నేను మీకు చెప్తాను. దోస్ స్కూల్స్ వర్ కాల్డ్ గురుకులాస్. గురుకులాస్, ఆ స్కూల్స్ని గురుకులాస్ అని అంటామన్నమాట. గురుకులాస్ అంటే జస్ట్ లైక్ రెసిడెన్షియల్ స్కూల్స్. In residential schools there are both food facilities and schools
కంబైన్డ్గా ఉంటాయన్నమాట. స్కూలు కాలేజీలో మళ్ళీ అక్కడే హాస్టల్ వసతి కూడా ఉంటుందన్నమాట. దాన్ని గురుకుల స్కూల్స్ అని అంటారు. ద టీచర్ వాజ్ గురు ఆర్ ఆచార్య. అక్కడ ఉండే టీచర్ని గురువు లేదా ఆచార్యుడు అంటారు. ద స్టూడెంట్స్ వర్ శిష్యాస్. స్టూడెంట్స్ని శిష్యులు అంటారనమాట. డూ యూ వాంట్ టు నో వాట్ సబ్జెక్ట్స్ దే లర్న్ దేర్? ఆ రోజులలో ఆ గురుకులాల్లో ఉండేవాళ్ళు ఏం నేర్చుకుంటారు అని మీరు అనుకుంటున్నారు? స్టూడెంట్స్ లర్న్స్ లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఆర్ట్స్ లైక్ ఫైటింగ్, రెజ్లింగ్ అండ్ షూటింగ్ యారోస్. ఆ గురుకులాస్లోని స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఆర్ట్స్ అంటే బొమ్మలు వేయడము, ఫైటింగ్ చేయడము, రెజ్లింగ్ అండ్ షూటింగ్ యారోస్ బాణాలు వేయటము, అండ్ రెజ్లింగ్ మీన్స్ కుస్తీ పోటీలు అనమాట. కుస్తీ పోటీలను నేర్చుకునేవాళ్ళు అక్కడ ఉండి. లాంగ్ ఎగో దెర్ వాజ్ ఏ గురు నేమ్డ్ ద్రోణాచార్య. ఈ వాజ్ ఏ రాయల్ టీచర్. ఈ థాట్ ఓన్లీ ప్రిన్సెస్. చాలా రోజుల క్రితము గురుకులాలో ఒక గురువు ఉండేవాడు, అతనే ద్రోణాచార్యుడు. ఈ వాజ్ ఏ రాయల్ టీచర్. అతను ఒక మంచి టీచర్ అనమాట. ఈ థాట్ ఓన్లీ ప్రిన్సెస్. అతను ఓన్లీ రాజపుత్రులకి మాత్రమే విద్యను నేర్పించేవాడు. ఈ వాజ్ ద గురు ఆఫ్ ది పాండవాస్ అండ్ కౌరవాస్. అతను పాండవులకి కౌరవులకి గురువు అంటే ఉపాధ్యాయుడు. ద పాండవాస్ వర్ 5 నేమ్లీ ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ. కౌరవాస్ అండ్ కౌరవాస్ వర్ 100. అంటే కౌరవులు దుర్యోధన, దుశ్శాసన అండ్ సో ఆన్ అమాంగ్ ద శిష్యాస్. వీళ్ళందరూ కౌరవులు, పాండవులు ఈ ద్రోణాచార్యునికి శిష్యులుగా ఉండేవారు. వీళ్ళందరికీ ద్రోణాచార్యుడు శిక్షణ ఇచ్చేవాడు అనమాట. అర్జున వాజ్ ద్రోణాచార్య ఫేవరెట్ స్టూడెంట్. అందులో అర్జునుడు ద్రోణాచార్యునికి చాలా ఇష్టమైన శిష్యుడు అనమాట. డూ యూ నో వై? మీకు తెలుసా ఎందుకు? అర్జున ఆల్వేస్ వర్క్డ్ హార్డ్. అర్జునుడు ఎప్పుడు బాగా శ్రమించేవాడు కాబట్టి అర్జునుడు ద్రోణాచార్యునికి చాలా ఇష్టమైన స్టూడెంటే. యూ బైడ్ ఈజ్ గురు అండ్ వాజ్ ఎక్సలెంట్ అట్ షూటింగ్. అతను గురువు చెప్పినట్టు వినేవాడు. అండ్ ఈజ్ అర్జునుడు మన షూటింగ్లో చాలా నైపుణ్యం గలవాడు. ఈజ్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్. Now answer the passage. First question is, what is the passage about? The passage is about the Dronacharya and Kauravas, Pandavas, how they learning the archery. They are preparing to archery. ఓకే, వాళ్ళు విలువిద్యను నేర్చుకుంటున్నారు ఈ ప్యాసేజ్లో అని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఈజ్, హూ వాజ్ ద ద్రోణాచార్య? ద్రోణాచార్య ఈజ్ ఏ గురు. అంటే ద్రోణాచార్యుడు ఒక ఉపాధ్యాయుడు అని అర్థం. వాట్ డూ యూ లైక్ అబౌట్ యువర్ స్కూల్? టాక్ అబౌట్ యువర్ స్కూల్ ఇన్ యువర్ క్లాస్. మీకు ఈ స్కూల్లో ఏం నచ్చింది, మీకు ఏదంటే ఇష్టము అని క్వశ్చన్ అడుగుతున్నారు మనకి. We learn so many things. We play in the school and we learn social, science and mathematics. By learning the mathematics and science, you can become the scientist or the software engineer or the so many kind. మీరు ఇది ఇక్కడ బాగా చదువుకొని మీరు డాక్టర్లు, లాయర్లు అండ్ ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లుగా
మీరు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైన ఆటలు కానీ మీకు బాగా ఇష్టమైనవి చెప్పుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, we will meet in the next class. Thank you.